ఆర్ఓ గారు, తహసీల్దార్ గారు, వారి దగ్గరికి వెళ్దాం. వాస్తవానికి ఎల్ఆర్ఎస్కు సంబంధించిన ఎంతవరకు ఇది వాస్తవము, ఎంతవరకు ఇది ఉపయోగపడే స్కీమ్ అనేది కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఏదైతే ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం, దాంట్లో మీరు రూపాయి కట్టవలసిన అవసరం లేదు అని చెప్పిన నాయకులు ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత 20% సబ్సిడీ ఇస్తాము, 14% ఆఫ్ టోటల్ అమౌంట్లో ఏదైతే ఉన్నదో అది మీరు కట్టాలి అని చెప్తున్నారు. అది ఎంతవరకు సమంజసం అని చెప్తారు సార్? అదే తహసీల్దార్, రిటైర్డ్ తహసీల్దార్, చెప్పండి సార్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. జమీల్ సార్, ప్రవీణ్ గారు, అమరేందర్, అలాగే ఉదయకాంత్, మిగతా మిత్రులందరికీ కూడా నమస్కారం, వందనాలు. ఒకసారి ప్రవీణ్ ఇంతకుముందు చాలా డిబేట్లో కలిసిన నేను. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా తనకు సంబంధించి రెవెన్యూ జనరేషన్ కు రకరకాల పాటలు పడుతూ ఉంటది, జనం మీదనే పడుతుంది. మేము పొలిటికల్ డిబేట్ కు రాలేను, బాగా పొలిటికల్ గా బాగా అంటే సీరియస్ నే కాన్వర్సేషన్ చేసి అక్కడ. అంటే మేము డిపార్ట్మెంట్ గా ఉండి చెప్పాల్సింది ఏంటంటే, భూములు ఆక్షన్ ద్వారా డబ్బులు వస్తాయి, రకరకాల మనీ డిపాజిట్ తీసుకుంటది. తన ప్రభుత్వం నడవాలంటే ఎన్నో పనులు చేయాలి. ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్. అంటే ఆ లేఅవుట్ లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఉందా, దేవాలయ భూమి ఉందా, బఫర్ జోన్ ఉందా, లేకపోతే శిఖం ఉందా, తలాబ్ ఉందా, ఇవన్నీ ఉండగా కూడా లేఅవుట్ చేసి మన రకరకాలుగా పైరవీలు చేసి అప్రూవల్ తీసుకున్న తర్వాత దాని పర్మిషన్ ఇవ్వాలి. అంటే దాని పర్మిషన్ ఇవ్వాలని అంటే దానికి అన్ని ఆల్ ఎమ్యూనిటీస్ ఇవ్వాలి. ఆ ఇల్లీగల్ లేఅవుట్ అయినప్పటికీ కూడా పర్మిషన్స్ ఇవ్వాలి. పర్మిషన్స్ ఇవ్వాలంటే దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలి. రెగ్యులరైజ్ చేసుకోవాలనుకుంటే గవర్నమెంట్ ఏమన్నదంటే, మేము రెగ్యులరైజ్ చేస్తాము, కొంత అమౌంట్ కట్టండి అనే దాని మీద ఒక స్కీమ్ ఉన్నది. గవర్నమెంట్ అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కానీ, బీఆర్ఎస్ కానీ, లేకపోతే టీడీపీ కానీ ఏదైనా కూడా భూములు అమ్మారు. తర్వాత బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ కూడా వచ్చింది ఆ మధ్యన. బిల్డింగ్ ఏంటంటే కొన్ని సెట్ బ్యాక్స్ లేవని, తర్వాత ఎక్సెస్ ఫ్లోర్ ఏరియా రేషియో పెరిగిందని ఏదో ఒక చిన్న సాకు చెప్పాలి, పబ్లిక్ ని కన్విన్స్ చేసి కొంత రెవెన్యూ రావచ్చుకోవడం అనేది గత కాలం నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం అని. ఇందులో కాంగ్రెస్ చేసిందని ఇప్పుడు ఎవరైనా వాగ్దానాలు చాలా చేస్తారు. ఇవ సింపుల్ గా అనేయటం కాదు. అక్కడ ఏదో రెవెన్యూ వాళ్ళు అవినీతి పరులు, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు అవినీతి పరులు, మీరు పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళంతా చాలా నిజాయితీగా ఉంటారని ఏమైనా సర్టిఫికేట్ ఇవ్వగలరా? కెన్ యూ అష్యూర్ ఎనీవన్? నేను ఇవాళ వచ్చిన ఎమ్మెల్యే, ఆయన రిటైర్ అయిపోయిన 5 ఏళ్ల కల్లా ఆయన ప్రాపర్టీస్ 10 times పెరుగుతున్నాయి, మళ్ళీ పోటీ చేయాలి. కాబట్టి అవన్నీ మీరు డిస్కస్ చేయడం దానికంటే ఇప్పుడు ఇది ఏంటంటే, ఇది ఎలక్షన్ ప్రామిస్ తను ఏం చేసింది, నేను ఖచ్చితంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మేము ఎల్ఆర్ఎస్ లో చేస్తాము అని చెప్పారు. ఎన్నికల వాగ్దానాలు చాలా చేస్తారు, చాలా మంది చాలా చేస్తారు. ఇదే ప్రవీణ్ గారు, మేము కూడా ఇదివరకు కూడా వేరే ఈ రెవెన్యూ జనరేషన్ లో 1-2 సార్లు డిబేట్లు కూడా పాల్గొన్నాము. ఏ ప్రభుత్వమైనా భూములు అమ్ముకోవడం అంటే ఏంది, రెవెన్యూ జనరేషనే కదా. డబ్బులు లేవు కాబట్టి భూములు అమ్ముకున్నాం. ఒకప్పటి భూములు అమ్ముకున్నా, ఏ భూములు అమ్ముకున్నా రెవెన్యూ జనరేషన్ కోసమే. ఒక చిన్న ఇంటరప్ట్ చేయాలని సార్ ప్లీజ్. ఒక విషయం ఏంటంటే, ఒక విషయం ఏంటంటే, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది కామన్ పీపుల్. కామన్ పీపుల్ కాబట్టి ఒక విషయం నేను ఇంటరప్ట్ అవుతున్నాను సార్. ఏంటంటే, మీరు బఫర్ జోన్ అన్నారు, ఎఫ్టీఎల్ జోన్ అన్నారు, అలాగే ఏదైతే తలాబ్కి సంబంధించిన భూములు అని చెప్పారు. ఆ విషయంలో ఎప్పుడైతే అతను ఎల్ఆర్ఎస్కు వెళ్తారో, భూమి కొనేటప్పుడు అతను పూర్తి పేపర్లు చూసుకొని రిజిస్ట్రేషన్కి వెళ్ళవలసి ఉంటుంది. అది ఎంఆర్ఓ ఆఫీస్కు కానీ, లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్కు కానీ ఎక్కడికి వెళ్ళిన సమయంలో ఆ భూమి శిఖం భూమి కానీ, లేకుంటే ఏమంటారు దాన్ని, ఎఫ్టీఎల్ భూమి కానీ, లేకపోతే బఫర్ జోన్ అని కానీ తేలి ఉంటుంది కదా సార్. దానికి సంబంధించిన లేఅవుట్ ఎట్లా వాళ్ళు దానికి పర్మిషన్ ఇచ్చారు? నన్ను అడిగారు కదా, ఒకవేళ నిజంగా ఏ కొద్దిగా కూడా ఏది ఎఫ్టీఎల్ ఉన్నా, బఫర్ జోన్ ఉన్నా, కన్సర్న్ ఆఫీసరు నేను చేయలేను అని అంటే ఈ పొలిటీషియన్ అతను ఉండని సార్ అక్కడ. సార్, this is another matter. You are not employed to the political party, sir. You are a government employee. Whenever you are a governmental, you are obeyed to the government, not to the political party, sir. పొలిటికల్ పార్టీస్ వాళ్ళ దగ్గర ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేసి అప్రూవల్ తీసుకొని పోతారు. అలాంటప్పుడు ప్రభుత్వ అధికారి బాధ్యత కాంప్లైంట్ చేయాలి కదా సార్. మరి చేయాలి, ప్రభుత్వ అధికారి ఎట్లా ఇస్తారు సార్? మీరు కూడా నిజాయితీగానే చేయగలగాలి. ఒక అఫీషియల్ ను అనటం కాదు. ఇక్కడ అనే ముందు మనం 4 ఆలోచించాలి. మిత్రమా, ఎట్లుంటదంటే అన్నిట్లో అవినీతి ఉండద్దనే కదా. ఓన్లీ ఇప్పుడు జమీల్ గారు తీసుకొచ్చిన డిబేట్ ఏంటంటే,
అప్పుడు ప్రామిస్ చేశారు మీరు, టీఆర్ఎస్ గవర్నమెంట్ బాగా డబ్బులు వసూలు చేస్తుంది, ₹1,00,000 ప్లాట్ తీసుకున్న తర్వాత అదనంగా ఇంకొక 50,000 వసూలు చేయాలని ప్లాన్ చేస్తున్నది. ఇది సరైంది కాదు, ఇది వాస్తవం, ఇది మనం కూడా ఒప్పుకుందాం అన్నమాట. కానీ రెవెన్యూ జనరేషన్ కోసం మనకు ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ ఎంతవరకు సమంజసము, ఇది కామన్ పీపుల్ ఎంత సఫర్ అవుతున్నారు దాని మీద ఇవాళ మన డిబేట్. ఈ డిబేట్ ని తీసుకొని పోయి మీరు బీఆర్ఎస్ అది చేసింది, లేకపోతే ఇప్పుడు ప్రవీణ్ ఆయన డైరెక్ట్ గా అందులో ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి వాళ్ళు ఏదైనా అప్రూవల్ కానీ ప్లాట్ ఉంటే వాళ్ళు కూడా పొలిటీషియన్ సపోర్ట్ తీసుకున్నారు, సపోర్ట్ తీసుకొని అప్రూవ్ చేయించారు. ఇప్పుడు మనం ఇప్పుడు మీరు చెప్పదలుచుకుంది ఏంది, లెటర్ స్టాప్ ఇయరా, తను అనుకున్న టార్గెట్ 1,500 కోట్లు 150 కోట్లకు వచ్చి ఆగిపోయింది అంటే ప్రభుత్వం ఫెయిల్యూర్ కింద తీసుకుంటారా? ఎట్లా హౌ డు జస్టిఫై ది డిబేట్? అంటే డిబేట్ లో ఉన్న కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు మనము పబ్లిక్ కు ఏమని చెప్తాం, ఇప్పుడు 2 అపోజిషన్ పార్టీస్ ఉన్నారు, రూలింగ్ పార్టీ ఉన్నది, అందరికీ ఇష్టం లేదు, నిజంగానే ఇష్టం లేకుండా వదిలేద్దామా? మరి ఇప్పుడు పర్మిషన్ ఇయ్య అంటారు ఆయన, ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గర పోయి రెగ్యులరేషన్ లేకపోతే ఎన్ఓసి తీసుకొని రమ్మంటాడు. ఎంఆర్ఓ ఇప్పటికి ఇస్తాడా, తహసీల్దార్ ఇస్తాడా, ఆర్టీఓ ఇస్తాడా? కలెక్టర్ లేరు కాబట్టి రెగ్యులరేషన్ ఆగిపోయినట్టు. అంటే డబ్బులు రావు, మరి ఎట్లా చేద్దాం? అంటే మనము ఒక బాధ్యతాయుతమైన డిబేట్ జరుగుతూ ఉన్నప్పుడు మన చర్చ అనేది పబ్లిక్ కామన్ పీపుల్ ఏం కావాలంటే, నాకు చాలా మంది అడుగుతారు జమీల్భాయ్, చాలా మంది ఏమడుగుతారంటే, సార్ నేను రెగ్యులరైజ్ చేయించుకోవాలా అని దాదాపు 7-8 మంది అడిగారు. అంటే నేనేమన్నా చూడబోయి చేయించుకుంటే ఒక రకంగా తృప్తి ఉంటది, చేయించుకోకుండా అయ్యో చేయించుకోకపోతే కదా 25% కన్సెషన్ ఇచ్చినా కూడా అనేది ఒకటి. 2 రకాలుగా మనిషిని వేధిస్తా ఉంటది ఆ ప్రశ్న. అంటే మీరు ఎంకరేజ్ చేస్తున్నారా, డిస్కరేజ్ చేస్తున్నారా, ఒక పొలిటికల్ గేమ్ ఆడుతున్నారా అనేది కామన్ మ్యాన్ కి అర్థం కాదు. మీరు ఇచ్చే సలహా చెప్పండి సామాన్యమైన ప్రజలకు. మీరు ఏం సలహా ఇస్తారు యాజ్ ఎ గవర్నమెంట్ రిటైర్డ్ ఆఫీసర్ గా? మీరు ఇచ్చే సలహా ఏం చెప్పండి. మేము పొలిటికల్ పార్టీకి సరే అది పక్కన పెట్టండి, మీరు ప్రభుత్వంలో ఒక అధికారిగా ఉన్నారు కాబట్టి మీరు ఇలాంటి సలహా ఇస్తే ప్రజలకు లాభం అవుతుందో చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ రెగ్యులరైజేషన్ పోతేనే నేను ఇస్తా అనే మాట మనకి ఎప్పుడు తీసుకోదు గవర్నమెంట్ పాలసీ అయినా కూడా. ఒక పాలసీ తీసుకొని వచ్చింది, ఎస్ మేము దీని ద్వారా జనరేట్ చేయాలనుకున్నాము. అయితే మనము ఏదైతే గవర్నమెంట్ అయితే 25% స్కీమ్ అనుకుందాం, దాన్ని ఇంకా కొంత ఏదైనా యాడ్ చేసి క్లోజ్ చేయమనాలి తప్ప లక్షలు వసూలు చేసే కార్యక్రమాన్ని స్వస్తి చేయడం. మీరు ఎన్ని కోట్లు ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఇంత డబ్బు వసూలు చేసే స్కీమ్ కాకుండా ఇప్పుడు ₹100 అన్న దగ్గర ఒక ₹40 ₹50 మీరు తప్పదు, వేరే ఆల్టర్నేట్ లేదు. గత ప్రభుత్వంలో చాలా ఈ విషయంపై ప్రవీణ్ కుమార్ గారు ఏదో హ్యాండ్ రేస్ చేస్తున్నారు, ఫింగర్ రేస్ చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ గారు ఏదో చెప్పబోతున్నారు. ప్రవీణ్ కుమార్ గారు ఎప్పుడైతే ఇప్పుడు బాలరాజ్ గారు చెప్తున్నారో దాంట్లో సరైన ఇంకొక హాఫ్ మినిట్ క్లోజ్ చేయండి జమీల్ భాయ్. యా ప్లీజ్ సార్. అంటే మనము ఇప్పుడు మన డిబేట్ నలుగురు వింటున్నారు భాయ్ సార్. గవర్నమెంట్ స్కీమ్ తీసుకొచ్చింది, మనకి చెప్పి తీసుకురాలే, ఓ ప్రామిస్ చేసింది నేను చేయను అన్నది, ఖజానా చూస్తే ఖాళీ ఉన్నది, ఏదో ఒకటి తీసుకొద్దాం అనుకుంది. ఇది అయిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ కూడా తెస్తారు, గుర్తుపెట్టుకోండి బాగా. ఇది అయిపోయిన తర్వాత వదిలిపెట్టారు శ్రీనివాస్ గారు. మళ్ళీ కూడా దాని మీద చిన్న సబ్మిషన్ సార్. ఏమంటున్నా, గతంలో కేసీఆర్ గారు తెచ్చినప్పుడు పేద ప్రజలను అది ఇట్లా స్కీమ్ వస్తుంది ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి పబ్బం గడుపుకోవడానికి ప్రతిపక్షాలు ఉన్నటువంటి అప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ అమరేంద్ర గారు ఇదివరకు అన్నారు మీరు ఆ మాట, రాజకీయ నాయకులలో ఒక వాగ్దానాలు చేస్తారు ఖచ్చితంగా అన్నారు. వాగ్దానాలు వేరు, చేస్తున్న వాగ్దానాలకు మేము అడ్డుకుంటాం అన్నది వేరండి. ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు జవాబుదారితనం అనేది గరే అక్కడనే ఉంటదండి. ఎనీవే ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు యాజ్ ఎ రియల్టర్గా ఇంతకు ముందు కూడా గతంలో కూడా మీరు ఒకసారి మా క్వశ్చన్ రేస్ చేశారు. ఏంటంటే ఎప్పుడైతే ఈ బీఆర్ఎస్ బఫర్ జోన్లు ఇవన్నీ ఉన్నాయో దానికి అధికారులు ఏదైతే అప్పుడు చట్టబద్ధంగా వాళ్ళు లేఅవుట్కు పర్మిషన్ ఇచ్చారు, కట్టడాలు అంటే మనం కేవలం ఎల్ఆర్ఎస్ మీద మాట్లాడుతున్నామండి. బీఆర్ఎస్ ఇంకా ముట్టుకోలేదు, మనం బీఆర్ఎస్ రాలేదు, కానీ మనం బీఆర్ఎస్ మీద చర్చ కూడా లేదు, ఎల్ఆర్ఎస్ మీదనే ఉన్నది. ల్యాండ్స్ ఏదైతే